మళ్ళీ బీజేపీని అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ 8 మందిలో కేంద్ర మంత్రులు అయ్యేదెవరు? నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే తెలంగాణ నేతలు ఎవరు? తెలంగాణ నుంచి ఎంతమందికి సెంట్రల్ క్యాబినెట్ లో అవకాశం దక్కనుంది? అమాత్యులుగా పదవి ఆశిస్తున్న నేతలు ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేదెవరు? 8 మంది ఎంపీల్లో ఎందరికి అవకాశం దక్కనుంది? క్యాస్ట్ సీనియారిటీ ఆధారంగా నేతలకు బెర్తలు. ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. జూన్ 9న ప్రధాని మోదీ థర్డ్ టైం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులుగా తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం దక్కనుందనే చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి కనీసం 3 ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 4 ఎంపీలు గెలిచారు. ఇందులో 4 కొత్త వాళ్లు కావడంతో సీనియర్ నాయకుడైన కిషన్ రెడ్డికి ముందుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలవడంతో 3 కేంద్ర మంత్రి పదవులు వస్తాయని భావిస్తున్నారు. ఇందులో ఒకటి కేబినెట్, ఒకటి ఇండిపెండెంట్, మరొకటి కేంద్ర సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటి కోసం బీజేపీ నుంచి 5 నేతలు పోటీ పడుతున్నారు. కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో కిషన్ రెడ్డితో పాటు రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, డి కరుణ, ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కుతుందనే చర్చ నడుస్తోంది. ఆయన సేవలను పార్టీ బలోపేతం కోసం జాతీయ స్థాయిలో వాడుకోవాలని సెంట్రల్ పార్టీ భావిస్తే మాత్రం ఆయన స్థానంలో మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన బండి సంజయ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కు ఈసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డి కరుణ కూడా మహిళా కోటాలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. గత ప్రభుత్వంలోనే అరవింద్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం తనకు తప్పకుండా అవకాశం ఉంటుందనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్, అరవిందుల్లో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనున్నట్లు టాక్. ప్రధాని మోదీతో పరిమిత సంఖ్యలో కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరితే మాత్రం తెలంగాణ నుంచి 3 ఓతు తీసుకుంటారని తెలుస్తోంది. మరో 2 రోజుల్లోనే కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కే తెలంగాణ ఎంపీలు ఎవరో తేలిపోనుంది.